నమస్తే, నేను మీ నరసింహ అడ్వకేట్. న్యాయవేదిక స్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే చట్టాల మార్పులు తెలుసుకుందాం. మరి గతంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి జూలై 1 నాటికి రద్దు కాబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థలో, మన యొక్క ప్రజాస్వామ్యంలో ఈ యొక్క క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేది పెరుగుతూ ఉంది. క్రిమినల్ స్టైల్స్ పెరుగుతూ ఉన్నాయి. క్రిమినల్ కేసెస్ అనేవి ఎక్కువగా తీవ్రతను పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఇంప్రిజన్మెంట్ లెవెల్స్ అయినా సరే వాటి యొక్క వేగంగా శిక్షలైనా సరే పడాలన్నా ఈ యొక్క చట్టంలో మార్పులు రావాలి. కాబట్టి మరి పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి వీటి స్థానంలో ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ యొక్క ప్లేస్లలో 3 కొత్త చట్టాలు రాబోతూ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత చట్టం రాబోతూ ఉంది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యొక్క ప్లేస్లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత రాబోతూ ఉంది. అలాగే మరి ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం అనే ఒక చట్టం రాబోతూ ఉంది. ఈ 3 కొత్త చట్టాల ద్వారా ఈ వేగంగా స్పీడీ ఇంప్రిజన్మెంట్ అనేది జరగబోతూ ఉంది. కాబట్టి ఈ కొత్త చట్టాలపైన, రాబో చట్టాలపై ఉన్నటువంటి ప్రతి అవగాహన పెంచుకోండి. ఈ యొక్క కొత్త చట్టాలు చెప్పేటటువంటి నియమ నిబంధనలు కావచ్చు, కొత్త చట్టాలు ఇచ్చేటటువంటి యొక్క హక్కులైనా సరే, విధులైనా సరే మరి మనకు తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. కాబట్టి తెలుసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. అలాగే మిత్రులారా, ప్రతి వీడియోను వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క సర్కిల్లో మన వీడియోస్ని రిఫరెన్స్ ఇవ్వగలరని, షేర్ చేయగలరని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.